నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఇది నా ప్రత్యేకమైన దేవుని యొక్క కృప కలిగిన మాటతో మనల్ని అందరినీ కూడా ధైర్యపరచునుగాక, ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే మహోన్నతుడు. వాక్యం గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నా మనసులో నేను అనుకున్న మాట ఏంటంటే, మన దేవుడు మన అంచనాలకు మించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకటి అనుకుంటాం, కానీ అంతకన్నా మన అంచనాలకు కూడా దొరకడు మన దేవుడు. మన అంచనాలకి మించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టుని, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని యెషయా ప్రవక్త గట్టిగా ప్రవచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా, తన ప్రజలందరినీ కూడా ఒక చెట్టు వలె దేవుడు నాటాడు. దేవునికి స్తోత్రం. నాటినప్పుడు అది ఎదిగింది, మహావృక్షంగా మారుతుంది. ఒక మొక్క వలె నాటినా అది చెట్టులాగా అయ్యి మహావృక్షంగా అవుతుంది. ఆ టైంలో, ఎదిగే టైంలో దేవుని బిడ్డలారా, శత్రువులందరూ వచ్చి ఆ చెట్టు మీద పడిపోయారు. శత్రువులందరూ వచ్చి తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల మీద, తను ఏర్పరచుకున్న తన ప్రజలందరి మీద కూడా శత్రువు పోరాటాలు, యుద్ధాలు, శత్రువులందరూ కూడా వచ్చి పడిపోయి ఏం చేశారు? కొమ్మ మొత్తం అంతా చెట్లు అన్నీ నరుకుతూ ఆఖరికి ఏం మిగిలింది? మొద్దు మిగిలిందండి. దేవునికి స్తోత్రం. ఇంకా అయిపోయింది, ఈ చెట్టు చాప్టర్ క్లోజ్ అని అనుకున్నారు. అయితే దేవాతి దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడడానికి అది మొద్దుగానే ఉంది, చూడడానికి అది ఎండిపోయింది అన్నట్టుగా ఉంది, చూడడానికి అది జీవం లేనట్టుగా ఉంది. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడు? దానికి నూతనమైన చిగురు పెట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయింది మొద్దు, చిగురు ఎలాగొచ్చింది మరి అంటే, కొమ్మలు ఇష్టం వచ్చినట్టుగా ఎంత దొరికితే అంత నరకగలిగారు, కానీ చూడ్డానికి మొద్దు కనబడుతుంది, కానీ వేర్లు మాత్రం యేసు ప్రభులో నాటబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడ నాటబడి ఉన్నాయి? వేర్లు మాత్రం ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనలో ఉన్న వేర్లు చూడండి ఏం చేసింది? ఆ ఎండిన మొద్దుకు కూడా, అందరికీ కనపడే, చూడ్డానికి మాత్రం అది మొద్దుగా, ఎండిపోయిందిగా, జీవములేందిగా ఉన్న ఆ మొద్దుకు ఆ వేర్లు యేసు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఆ వేర్లు సంఘములో ఉన్నాయి. కాబట్టి ఆ వేర్లు దేవుని ఏ రీతిగా అయితే నాటాడో ఆ రీతిగా ఉన్నాయి. కాబట్టి ఆ మొద్దుకి దేవుడు చిగురు పుట్టించాడు. ఆ చిగురే దావీదు అనే చిగురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి అంచనాలు ఒకలాగుంటాయి. మనిషి చూస్తున్నప్పుడు ఏమనుకున్నాడు? ఆయన మనుషుడు అనుకున్నాడు కదా. మనలా కళ్ళు, మనలా ముక్కు, మనలా నోరు, మనలా చేతులు, మనలా కాళ్ళు, మనలా నడుస్తున్నాడు, మనలా మాట్లాడుతున్నాడు. ఆయన మనిషి అనుకున్నారు. కానీ మనలో లేని మహిమ మనిషి కుమారుడిగా
దాసుని స్వరూపంగా దిగి వచ్చిన యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక ప్రవక్త ఇర్మియా ప్రవక్త కూడా గట్టిగా బలంగా చెప్తున్న మాట 23వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథం 23:5 అధ్యాయంలో, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు ఎలాగుంటాడట? రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? రాబోవు దినములలో దేవాతి దేవుడు ఆది అందే ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, ఎవరమన్నా ఏదన్నా ఇవ్వాలంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఇస్తారు. పిల్లల్ని ఇస్తారా? ఎరువుకు చెప్పండి. కానీ మన దేవునికి ఎంత ప్రేమ! దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. కాబట్టే ఆయన ప్రేమించిన కుమారుణ్ణి సర్వమానవాళి రక్షణ కొరకు వెనుదీయక ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకమునకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన దేవాతి దేవుడు ఆది అందే కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. దేవునికి స్తోత్రం. ఈ దావీదునకు నీతి చిగురు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు నీతి చిగురు. నీతి చిగురు అని యేసుక్రీస్తుకు పేరు. దేవుని బిడ్డలారా, ఈ చిగురు ఏం చిగురు అండి? ఈ చిగురు ఏం చిగురు? నీతి చిగురు. దేవునికి స్తోత్రం. అన్యాయపు శక్తులు వ్యతిరేకంగా ఎన్ని లేచినప్పటికీ దేవుని బిడ్డలారా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. న్యాయము చేయుట నాకు ఇష్టం అని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అన్యాయం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కనీసము అన్యాయము చేసే వారి జీవితంలో ఆవగించ కూడా ఉండదు. న్యాయముగా నడుచుకొని, ఈ నీతి ఎవరంటే యేసుక్రీస్తే ఈ నీతి చిగురు. ఈ నీతి చిగురును ఆనుకొని నీతిగా జీవించే వారందరి జీవితంలో కూడా వారు ఎల్లప్పుడూ కూడా చిగురు పెడతానే ఉంటారు. ముసలితనంలో కూడా వారు చిగురు పెడతానే ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ దావీదు అనే నీతి చిగురు, ఈ దావీదు అనే నీతి చిగురుని పుట్టిస్తాను. అతడు ఎలాగుంటాడంటే, అతడు రాజై పరిపాలన చేయును. మన పరిపాలకుడు, మన యజమానుడు ఎవరండి? నీతి చిగురు. దావీదు నీతి చిగురు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన పరిపాలనలో ఉన్న ప్రజలం మనం. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. వివేకముగా నడుచుకుంటూ యేసు ప్రభు ఏం చేస్తాడండి? కార్యం జరిగిస్తాడు. మనం అనుకుంటాం, అమ్మో వాళ్ళకు చాలా ఆలోచనలండి, వాళ్ళు చాలా తెలివితేటలండి, కుయుక్తులండి, ఏం చేస్తారో తెలియదండి, కుడి చేయికి తెలియకుండా ఎడం చేయి మింగేసేవాళ్ళండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు 2 చేతులు మింగేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఉన్నాయి అనుకుంటాం, మనమేమో ఉన్నాయి అనుకుంటాం, నీకు కూడా తెలియదు. అలా తీసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివేకముగా ఆయన కార్యం జరిగిస్తాడు. ఎప్పుడు ఏం చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి వివేకముగా నడుచుకొను నీతి చిగురైన యేసు క్రీస్తుని అనుకొని జీవించాలా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. చూసారా? భూమి మీద నీతి న్యాయములు జరిగించును. ఇక్కడుంటుండగానే నీకు ఈ భరోసా దేవుని బిడ్డలారా. ఎక్కడైనా అన్యాయం అయిపోయినాం అన్నట్టుగా ఉందేమో, కానీ ఎక్కడ అన్యాయం అయిపోవు. ఎక్కడ అన్యాయం అనేది నీకు జరగదు. ఈ భూమి మీదే నీకు న్యాయం జరిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని దినములలో ఏం జరుగుతుందండి? రక్షణ కలుగుతుంది.
అతని దినములలో రక్షణ కలుగుతుంది. మనకు వేరే ప్రొటెక్షన్ అక్కర్లేదు దేవుని బిడ్డలారా, వేరే ఏం అవసరం లేదు. దేవుడే మనకు రక్షణ. ఆయన దినములలో ఉన్న మనకు దేవుడే మనకు రక్షణ. దేవుని బిడ్డలారా, ఆయన దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయము లేకుండా దేవుని బిడ్డలారా, ఆయన దినములలో భయము లేకుండా, ఆయన లేడనే వారి జీవితాల్లో సంఘాలలో మాత్రమే భయాలుంటాయి. దేవుని బిడ్డలారా, ఆయన లేని జీవితాలు భయాలతోటే బతుకుతాయి. ఆయన ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా నిర్భయంగా నివసిస్తారు వాళ్ళు. ఆయన ఉన్నాడని నమ్ము, న్యాయం చేస్తాడని నమ్ము. దావీదనే నీతి చిగురు ఆయనకు పేరు. ఇదిగో నీకు కూడా అదే నీతి అనే పేరు పెడతాడట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన పేర్లు ఎవరికి ఇవ్వం, స్వతగా అన్నీ ఆయన పోలిక, ఆయన రూపు, సమస్తము కూడా మన కొరకు సర్వం దారిపోతున్న దేవుడు. చూడండి ఎంత గొప్పగా నీతి న్యాయములు జరిగిస్తాను, నీవు భయము లేకుండా నిర్భయంగా నివసించు. ఆయన కాలములో రక్షణ కార్యాలు జరుగుతాయని వివేకముతో కార్యాలు చేసే దేవుడు. ఇది జరగదండి, ఇది మారదండి, వాళ్ళు మారరండి, ఇది ఇవన్నీ కూడా ఎన్నడూ చూడమండి అనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు. మన దేవుడు మొదటే చెప్పాను, మొదటి మాట కానీ అంచనాలకు మించిన దేవుడైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఇర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయం 15వ వచనములో కూడా 33వ అధ్యాయము 15వ వచనములో, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎండిన మొద్దు అని అంటే దేవుని బిడ్డలారా దానిలో జీవము లేదు అని అర్థం. దానికి కొమ్మలు లేవు, దానికి పువ్వులు లేవు, దానికి కాయలు లేవు అంటే అది జీవము లేని వృక్షం అది, అవునా? చూడండి, దాని వేరులు యేసుక్రీస్తుతో లోతుగా నాటబడి అంటగట్టినప్పుడు, ఆ వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించినప్పుడు, చూడండి దానికి ఒక చిగురు పుడుతున్నప్పుడు, చిగురు దేవుడు మొలిపించినప్పుడు, అప్పుడు ఆ చెట్టును చూసి ఏమంటారండి? అది నరికి పొయ్యిలో పెట్టుకుంటాడు ఎవడైనా? దానికి చిగురు పెట్టగానే ఆహా ఇది ఫలించబోతుంది. ఆ చిగురుని బట్టి మనం ఏమని ఆలోచన చేస్తాం? మరలా ఇది ఎదిగి ఫలించబోతుంది, ఆకులు రాబోతున్నాయి, పువ్వులు రాబోతున్నాయి, కాయలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, మరలా ఇది ఫలించబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దేవుడిచ్చిన వాగ్దానాలు గొప్పవి, దర్శనాలు గొప్పవి, ప్రవచనాలు గొప్పవి. చూస్తున్న బతికిలాగుందంటే అయిపోయింది జీవితం. అన్నలందరితో తండ్రితో చెప్తా ఉన్నాడు యోసేపు, నాకు గొప్ప దర్శనం కలిగింది, ఆహా నా బ్రతుకు గొప్పగా ఉండబోతుంది. కొందరికి అలాగే ఉంటుంది, దేవుడు నాకు ఇలా చెప్పాడు అలా చెప్పాడు, ఓహో నా బ్రతుకు ఇలా చూస్తేనేమో చాలా దిక్కుమాలిన బ్రతుకు బతుకుతా, ఇదే బతుకు ఇంకేంటి అని అనుకుంటారు. యోసేపుని చూసిన వాళ్ళు అందరూ అలాగే అనుకుని ఉంటారు. వీడికి వచ్చిన కళలు ఒకటి, వీడి చేస్తున్న పని ఒకటి అనుకున్నారు. కానీ మన దేవుడు మన అంచనాలకు మించిన దేవుడైనా. మనం ఒకటి అనుకుంటాము, మనం ఇంతే అనుకుంటాం, ఇంకా జరగదనుకుంటాం, ఇంకా అయిపోయింది అనుకుంటాం, ఇంకా ముగిసిపోయింది అనుకుంటాం. కాదు దేవుని బిడ్డలారా, కాదు. నిరాశ అనే మొద్దుగా మోడుగా పడి ఉన్నామేమో, ఆశ అనే చిగురు పెట్టిస్తాడు దేవుడు. ఆశ అనే చిగురు పెట్టిస్తాడు. మనిషికి ఆశ ఉంటే దేవుని బిడ్డ, ఆశ లేని మనిషి ఎవడు ఉండడు. ఆశ లేనివాడు అసలు మనిషే కాదట. ఆశ లేని మనిషే ఉండడు. కాకపోతే ఆశ లేనివాడు మనిషే కాదు. కానీ ఆశ ఎంత దూరమైనా నడిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఆశ లేకుండా బ్రతకొద్దు, నిరాశలో కృంగిపోవద్దు. నిరాశ అనే మొద్దుగా మోడుగా మారిపోయిన బ్రతుకుల్లో కూడా ఆశ అనే చిగురు మొలిపించగలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. దేవునికి స్తోత్రం,
ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. యెహోవాయే నీతి అని ఈ సంఘానికి పేరు పెట్టబడుతుంది. యెహోవాయే నీతి అని నాకు, నా పిల్లలకి పేరు పెట్టబడుతుంది. యెహోవాయే నీతి అని ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి యెహోవాయే నీతి అని పేరు పెట్టబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎండిన మొద్దులాగా ఉందేమో పరిస్థితి, కానీ యేసుక్రీస్తు అనే నీతి చిగురును దేవుడు బలిపించబోతున్నాడు. నీతి చిగురు అనే యేసుక్రీస్తు నీతి చిగురుగా ఈ సంఘములో ఆయనే చిగురించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చూడడానికి మనిషి, ఈయన మనిషి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నా? మనిషి. ఒకసారి ఆకలేసింది ఏసేకి, మనలాగే ఆకలేసింది. సాతానుడు తీసుకెళ్ళాడు, మనలాగే తీసుకెళ్ళాడు. మన దగ్గరకు అలాగే వస్తాడు. వాళ్ళకు రొట్టెలన్నీ చేసుకొని తినమంటే వాక్యం చేత గద్దించాడు దేవుడు. దేవుని నుండి వచ్చే మాట ద్వారా మనుషుడు బతుకుతాడు, కానీ రొట్టెల ద్వారా కాదు అని తిరిగి ధీటుగా సమాధానం చెప్పాడు. ఆయనలో ఉన్న మహిమేంటో జనులందరూ తెలుసుకునేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అలసిపోయాడు దేవుడు. అలసి ఉన్న కారణం చేత కూర్చున్నాడు. మనలాగా అలసిపోయాడు. యేసుప్రభు కూడా మనకెలాగ అలసట వస్తుందో, ఎండ దెబ్బ గట్టిగా తగిలి యేసుప్రభు కూడా అలాగే అలసిపోయాడు అనుకున్నారు. ఆయన ఏమంటున్నాడు? అనుకునే లేపు ఆయన ఏమంటున్నాడు? నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పుకి కొనడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మో అమ్మో, ఇవే నీళ్ళు. ఈయనెవరు గ్రహించింది? ఎవరు? సమరయశ్రీ గమనించి, ఇదిగో రాబోయే మెస్సయ్య కొరకు మనం ఎదురు చూస్తున్నాం చూడు, ఆ మెస్సయ్య రానే వచ్చాడు, నేను ఆ మెస్సయ్యని కనుగొన్నాను, నేను చూశానని పట్టణంలోనికి పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు కన్నీళ్ళు గార్చాడు. అరే, యేసుప్రభు మనలా కన్నీళ్ళు గారుస్తున్నాడు. మనలాగే దుఃఖం వచ్చింది, మనలాగే బాధ వచ్చింది. ఎక్కడ? లాజరు సమాధి దగ్గర. అక్కడ నిలబడి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ, తండ్రి నీ నామ మహిమార్థం ఈ కార్యం చేయమని చచ్చిపోయి 3 రోజులు అయిపోయినోడిని లాజరు బయటకు రానగానే పేద వస్త్రాలతో బయటకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి ఆకలేస్తే అపవాది రొట్టెలు చూస్తే అమాంతంగా మింగేస్తాడు, కానీ యేసుప్రభు అలా చేయలే. మనిషికి అలసిపోతే అమాంతంగా అలసట తీర్చుకోవడానికి ఎక్కడికైనా పరిగెడతాడు. యేసుప్రభు అలా చేయలే. ఆయన నిద్రపోతుంటే, అరే మనలాగే నిద్రపోయాడు అనుకున్నారు వీళ్ళందరూ. ఆయన అంత పెద్ద వాక్యం చెప్పాడు, ప్రార్థనలు చేశాడు, కానీ మనలాగే నిద్రపోయాడురా. మనకి ఇలాగ నిద్ర వస్తుంది ఆయనకి అలా. కానీ సముద్రంలో పెద్ద తుఫాను రేగిపోయింది. అది ఆ తుఫాను భయానికి అందరూ గడగల్లాడుతున్నారు. అమ్మో తుఫాను, అమ్మో తుఫాను అంటున్నారు. కానీ లేచి ఒక్కసారిగా అని గద్దించాడు. గాలి తుఫాను ఆయన గద్దించగానే నిమ్మలమైపోయింది. దేవునికి స్తోత్రం. అమ్మో, ఈయన దేవుని కుమారుడే అనుకున్నారు. లాజరు సమాధి దగ్గర, అమ్మో ఈయన దేవుని కుమారుడే. చూడండి, మనిషి అంచనాలు ఒకటి, మనిషి ఆలోచన ఒకటి. ఈయన దేవుడే అనే ఆలోచనకు వచ్చేలాగా ఆయన కార్యాలు, ఆయన ఎక్కడెక్కడ కూడా నేను దేవుణ్ణి, నేను ఇలాగా, నేను అలాగా అని ఆయన చెప్పుకోవట్లే. నువ్వు ఇన్ని మెట్లెక్కి నా దగ్గరికి రా, ఇన్ని పాలు తెచ్చి నా మీద పోయి, ఇన్ని పట్టుకొచ్చే నా దగ్గర, ఈ లెక్క ప్రకారం నా దగ్గర ఇన్ని టెంకాయలు కొట్టు, నాకు ఇన్ని రకాలైన నైవేద్యాలు తీసుకురా, ఇన్ని రకాలైన స్వీట్లు వండుకురా, ఇన్ని రకాలైన పదార్థాలు తీసుకురా. ఆయన ఎప్పుడెక్కడ చెప్పలేదు. ఆయన చేసే కార్యములను బట్టి దేవుని బిడ్డలారా అక్కడ అయిపోయింది, ఇంకా అక్కడ అయిపోయింది. కానీ నూతనంగా దేవుడు వివేకముతో ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఆయన
తన హయాములో తన దినాలలో ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు ఆయనే రక్షణగా నిలుస్తున్నాడు. ఆ ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. చచ్చిపోయిన సమయం ఎదురైనా లేచి కూర్చోబెట్టి పంపిస్తున్నాడు దేవుడు. ఎండిపోయిన మొద్దులన్నిటికీ చిగురు పెట్టిస్తున్నాడు. ఆయన ఎవరంటే దావీదు నీతి చిగురు. దేవుని బిడ్డలారా, ఈ దావీదు నీతి చిగురుని కలిగి ఉన్న వారు అందరి జీవితంలో కూడా అయిపోయింది, ఇది ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్, ముగిసిపోయింది అనే వాటికి చోటు ఉండదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన దావీదు నీతి చిగురు. దేవునికి స్తోత్రం. ఆయన నీతి న్యాయములు మాత్రమే చేస్తాడు. దేవుని బిడ్డలారా, అన్యాయం అనేది ఆయన దగ్గర చోటే లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా అన్యాయం అయిపోయిన వారి జీవితంలో ఇంకొక కొంత ఎక్కువే ఆశీర్వదింపబడతారు తప్ప తక్కువైతే ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త, దేవుని బిడ్డలారా, సమస్త ఎండిపోయిన మొద్దుగా మారిన మన జీవితాలు, దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక చోట పొరపాటు, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దేవుని త్రోవల్లో నుండి తొలగిపోయిన అనుభవాలు ఎక్కడైనా ఉంటే, దేవుని బిడ్డలారా, నీకు నిజమైన రక్షణ, నిజమైన నీతి న్యాయములు ప్రభువు జరిగించాలని నీ జీవితంలో ఆశపడితే, నిజమైన దేవుని సమాధానమును కలిగి ఉండాలంటే, నూతనంగా చిగిర్చే అనుభవం నీ జీవితంలో కావాలి అని అంటే నువ్వేం చేయాలా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునిగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, సమస్త అధికారం ఆయన చేతిలో ఉంది. ఆయన దినాలలో మనకు రక్షణ కలగాలంటే, మన కుటుంబాలకు రక్షణ కలగాలంటే, ఆయన వివేకంతో ఘనమైన కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు ఆ కార్యాలు మన జీవితంలో అనుభవించాలంటే, ఎండిపోయిన మన స్థితిలో చిగిర్చాలంటే ఏం చేయాలట? ఈ కడవరి దినాల్లో మన పాపములను ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, మన పాపములను ఒప్పుకొని నీతిమంతుడు, న్యాయవంతుడైన ప్రభువుని, ఆయనని సొంత రక్షకుడిగా మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నీవు దేవుని కుమారుడని ఒప్పుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, సమస్త దుర్నీతి నుంచి మనం విడుదల పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి అనే చిగురు మన జీవితంలో, దేవుని బిడ్డలారా, చిగుర్చడం ప్రారంభమవుతుంది. నీతి చిగురు అనే ఆశీర్వాదం మన జీవితంలో కుమ్మరించబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన బాలుడైన యేసు కాదు నేటి దినం వరకు, ఆయన పునరుద్ధానుడైన యేసు. క్రిస్మస్ దినాలలో యేసు క్రీస్తు జననం గురించి ప్రకటిస్తూ ఉన్నాం. నిజమే, ఆయన దావీదు చిగురుగా జన్మిస్తాడని, దావీదు నీతి చిగురుగా ఉండి ఆయన వివేకంతో కార్యాలు జరిగిస్తాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. గట్టిగా బలంగా దేవుని ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ప్రకటన చేశారు, గట్టిగా చెప్పారు. దేవుని బిడ్డలారా, కానీ ప్రవచనాలన్నీ నెరవేర్చబడి ఆయన ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడు? పునరుత్థానుడైన యేసు మరలా రెండవ రాకడలో మరలా ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ వేర్లు యేసుక్రీస్తులో లోతుగా నాటపడి ఆయనతో అంటకట్టపడి ఎండిన మొత్తు వంటి జీవితాలు చిగుర్చుకునే అవకాశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయం ఎప్పుడు ముగిసిపోతుందో మనకే తెలీదు. ఈ సమయము ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలీదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ పెద్దలలో
ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపడదాం. దేవునికి స్తోత్రం. 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో యూదా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నాడట. పద్మాసు దీపంలో యోహాను ప్రవక్త ఏడుస్తున్నాడు. అయ్యో, జరగబోయే సంగతులను గురించి అన్ని దేవుడు చెప్తా ఉంటే ఏడుస్తున్నాడు. ఏడవకము. ఆ పెద్దల్లో ఒకడు ఏమంటున్నాడంటే, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జయశీలి అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకు జయం ఇవ్వగలడు. దేవుని బిడ్డలారా, సాతానుపై, శత్రువుపై, లోకముపై, నరకంపై విజయాన్ని ఇయ్యగలిగిన దేవుడు ఎవరంటే ఈ దావీదు చిగురైన యేసుక్రీస్తు మాత్రమే మనకు జయమునివ్వగలడు. దేవునికి స్తోత్రం. ఇంకా రోజులున్నాయి. వాళ్ళ కళ్ళ ముందు చూస్తా కూడా యేసు ప్రభుని మనవలే మనుష్య కుమారుడిగా భూమి మీద జన్మించాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయన దేవుడు కాబట్టి ఇన్ని చేస్తున్నాడనే గ్రహింపు వాళ్ళు లేకుండా పోయింది. ఎక్కడికక్కడ చెదిరిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారో వారు ఎక్కడ ఆగలేదు. పట్టణమంతా అందరూ కూడా చెదరగొట్టబడి ఏం చేశారు? వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రకటించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉత్తుపున్న పని పాట లేక డబ్బులు సంపాదించుకోవడానికి ఈ యొక్క ప్రపంచమంతా తిరగడం లేదు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇదిగో వచ్చువాడు ఆలస్యము లేకుండా రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహం. వీడు గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడు? సాతాండు గర్జించు సింహం వలె సాతాండు ప్రజలను మింగుదామని కలవరపడుతూ భయపెడతా ఉంటే, దేవుని బిడ్డలారా, యూదా గోత్రపు సింహమే దావీదు చిగురు. యూదా గోత్రమే దావీదు చిగురు. ప్రజలందరినీ కూడా రక్షించడానికి దేవుని బిడ్డలారా ఆయన భూమి మీద జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఏ గోత్రం అండి? యూదా గోత్రపైన దావీదు వంశావళి నుండి దావీదు చిగురుగా యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సింహం కడుపులో నుండి సింహం వస్తుంది అన్నట్టుగా యూదా గోత్రపు సింహము వలె బ్రతికిన దావీదు వంశావళి నుండి, యూదా గోత్రములో ఉన్న దావీదు వంశావళి నుండి యేసుక్రీస్తు దావీదు చిగురుగా, దావీదు నీతి చిగురుగా ఆయన భూమి మీద జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనాలు అబద్ధం కావు, నెరవేర్చబడ్డ ప్రవచనాలు. దేవుడు అబద్ధమైనట్టుగా. దేవుని బిడ్డలారా, ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో మేము మంచి రోజు కోసం చూస్తున్నాం, ఇదిగో అని చెప్పి దేవునికే మనం ఒక సవాలు విసిరే జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆలస్యము లేకుండా రాబోతున్నాడు. మన జీవితాల్లో ఆలస్యము అని మనము ఆలస్యం చేయకూడదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుని బిడ్డలారా ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను జయించి నేను నా తండ్రితో సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము, అమ్మో చూడండి, జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సీఎం కూర్చుంటాడు, ఆ సీట్ ఎవరికన్నా ఇస్తాడా? అందరికి కాదు, పోని పక్కన ఏంటండి, అలా భార్యకి ఇస్తాడా? బిడ్డలకి ఇస్తాడా? కన్నా తండ్రికి ఇస్తాడా? తల్లికి ఇస్తాడా? నేను ఎందుకు ముందు నువ్వు కూర్చో అంటాడా? నేను కాదు, నేను ఆ పక్క నుండి కూర్చొని నడిపిస్తాను, నువ్వు ముందు మెయిన్ సీట్లో నువ్వు లీడ్ చేయి అంటాడా? అనడు.
సీఎం ఆయన సీట్లో ఆయనే కూర్చుంటాడు, పిఎం సీట్లో ఆయనే కూర్చుంటాడు. ఓ గ్రామంలో ఉన్న సర్పంచ్ సీట్ ఎవరికి ఇవ్వడండి, ఆ సర్పంచే కూర్చుంటాడు. అధికారులైనా పెద్దలైనా గొప్ప గొప్ప ఉద్యోగులు రాజుల సైతం వాళ్ళ రాజాసనాలు ఎవరికి ఇవ్వరు. కానీ ఈ యూదా గోత్రపు సింహము దేవుని బిడ్డలారా జయించేవాడికి ఏం చేస్తాడట? మరొకసారి చదవండి 3వ అధ్యాయం 21వ వచనములో, జయించి నా తండ్రితో నేను ఏ రీతిగా సింహాసనం మీద కూర్చున్నానో ఆ కూర్చున్న ప్రకారమట జయించి వారిని నాతో కూడా జయించిన వారినట నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, మహనీయుడు. జయించేవాడికట ఆయన నేను ఎట్లయితే నా తండ్రితో కూడా నేను ఎలా కూర్చున్నానో మిమ్మల్ని కూడా నా సింహాసనం మీద జయించేవాడిని నాతో పాటు నేను కూర్చుండనిస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ విగ్రహాలు పూజలు లేవని దేవుడు లేడనుకుంటున్నారు కదా. ఒక విగ్రహం పెట్టి వంగి దండాలు ఎట్టి పూజలు చేసి పలు రకాలన్నీ తీసుకొచ్చి నానా రకాలన్నీ చండాలన్నీ చేస్తే అప్పుడు భయపడదురేమో దేవునికి కదా. ఆయన సర్వాంతర్యామి, ఆయన ఒక చోట ఉన్న దేవుడు కాదు అని చెప్పి ఆయన సర్వమంతా కూడా నివసిస్తున్న దేవుడు. ఆయనకు ఒక చోట నువ్వు ఏం కట్టగలవని చెప్పి దేవుడు వదిలేస్తే నియమ నిబంధనలు లేవని, నిష్టలు పద్ధతులు ఆజ్ఞలు ఏమీ లేవన్నట్టుగా క్రైస్తవులుగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్న బిడ్డలందరూ కూడా ఆ రీతిగానే జీవించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, జయించేవానికి ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ఇస్తానన్న దేవుడు. దేవుని బిడ్డలారా, జయించాలని ఆశ ఉందా ఈ భూమి మీద? జయించడం అంటే అంత తేలిక డబ్బులతో కొనుక్కునేది కాదు. స్వయాన ఆయన కుమారునికే జయించడానికి ఎంత నలిగిపోయాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా నలిగిపోయాడు. 10,000 మందిలో ఉన్న మనవలని గుర్తుపట్టలేము. రోడ్డు మీద రోమియోలతో పాటు రోమియోలు అయిపోతారు కదా. ఎవరు ఎలా తయారైతే అలా తయారైపోతారు. సినిమా యాక్టర్లు ఎలా తయారైతే అలా తయారైపోతారు. సీరియళ్ళు ఎలాగ ఏడుతారు అలాగే ఏడుపు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎలా నవ్వుతారు అలా నవ్వుతారు, ఆ నవ్వు నేర్చుకుంటున్నారు. వాళ్ళలాగే ఇలా మారిపోతారు. ఎవరెవరో కూడా గుర్తుపట్టలేకుండా అయిపోతారు. కానీ 10,000 మందిలో ఉన్న గుర్తించగలిగిన సౌందర్యం కలిగిన దేవుడు కల్వరి సిలువలో కుర్రీపి అయిపోయాడు. సొగసైన స్వరూపం అన్న లేక నలిగిపోయాడు దేవుని బిడ్డ. ఇదంతా ఎవరి కోసం? సర్వమానవాళి కొరకు కాదా? నా కొరకు కాదులే, నా ముందు బతికొచ్చిన వాళ్ళ కొరకులే, నా ముందు చనిపోయిన వాళ్ళ కొరకే అన్నట్టుగా దేవుని బిడ్డ దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ ఆయనను ఒక మనిషిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాం. మనిషే అనుకుంటున్నాం. అద్భుతం జరిగితే మహిమ చెల్లిస్తున్నాం అంతే. మరలా యథావిధిగా మనిషే మనలాగే పడుకుంటున్నాడు, మనలాగే నవ్వుతున్నాడు, మనలాగే ఏడుస్తున్నాడు, మనలాగే నడుస్తున్నాడు, మనలాగే అలసిపోతున్నాడు, మనలాగే ఆకలి అవుతుంది. మన ఆకలి వేరు దేవుని బిడ్డలారా, దేవుని ఆకలి వేరు. మన అలసట వేరు, దేవుని అలసట వేరు. మన ఏడుపులు వేరు, ఆయన కన్నీరు వేరు. అవునా? మన బాధలు వేరు, ఆయన బాధలు వేరు. మన భారం వేరు, ఆయన భారం వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చెట్టుకు నీళ్లు పోసి పెంచుతారు. ఈ చెట్లకు దేవుడు ఏకంగా ఆయన రక్తాన్నే పోసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులు వచ్చి మీద పడి, లోకం వచ్చి మీద పడి, ఎక్కడ పక్కడ ఎంత దొరికితే అంత దోసుకొని, ఎంత పడితే అంత నలగొట్టి విరగొట్టి ఎక్కడదక్కడ చేసి ఎండిన మొద్దుగా పడి ఉన్న మన జీవితాలకి దేవుడు ఏం చేశాడండి? ఆయన స్వరక్తాన్ని పోసాడు. ఆయన స్వరక్తాన్ని పోసాడు. దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఇంకో శక్తి కలిగిన మాట ఏంటంటే,
ఆయన కల్వరి శిలువ పైనకి ఎక్కగానే అయిపోయింది. ఆయన్నే రక్షించుకోవట్లేదు, ఇంకా మనకేం రక్షణగా ఉంటాడు, అయిపోయింది. ఇంకా దించి సాయంకాలం కల్లా సమాధిలో పెట్టారు అని అనుకున్నారు జనాలందరూ. అవునా? ఏమనుకున్నారు? దింపి సమాధి చేశారు యేసు ప్రభుని. సమాధి చేయడమే కాదు, పెద్ద బండరాయిని పెట్టారు. చాలామంది సైనికులను కాపలా కూడా పెట్టారు. ఇక ఆయన లేవని కూడా లేవలేడు. లేస్తానని చెప్పాడు మాకు. ఇంతమంది సైనికులు లేచి ఊరుకుంటారా? మళ్ళీ చంపైన లోపల పెడతారు. కాబట్టి ఆయన లేవలేడు, మనల్ని ఏం చేయలేడు అనుకొని ఆలోచన చేశారు. మనిషి ఆలోచన ఏం జరిగిందండి? సచ్చిన సవాల్లా పడుకున్నారు. సావలేదనుకోండి, సచ్చిన సవాల్లా పడుకున్నారు. రాయి దానంతటా అదే దొర్లించబడ్డది. యేసు ప్రభు చెప్పిన ప్రకారం లేచాడు. దేవునికి స్తోత్రం. యూదా గోత్ర సింహమైన లేచాడు. 40 దినాలు నేను లేచానని జనులందరికీ కూడా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంచనాలకు మించిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంచనాలకు మించిన దేవుడు. ప్రయత్నం చేశాను అయిపోయిందండి. ఇంకా మా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, మరో దారికి వెళ్ళిపోతాను కాదు. నూతనమైన చిగురు మొలిపిస్తాడు దేవుడు. ఆయన దావీదు నీతి చిగురు. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ గృహం విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ ఇంటి రక్షణ విషయంలో, నీ సమాధాన విషయంలో ఆయన నీతి చిగురుగా ఆయన పేరు పెట్టబడతాడు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఆయన లేపడాన్ని దేవుని బిడ్డలారా, ఆయన లేచి జనులందరికీ కనపరుచుకునే విధానాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక మరణ వేదనలు తొలగించి దేవుడు అతనిని లేపెను. దేవునికి స్తోత్రం. ఆపగలిగిన వారు ఎవరు లేరు. యేసు క్రీస్తును అడ్డుకోగలిగిన వారు ఎవరు లేరు. మన జీవితంలో దేవుడు నూతనమైన చిగురు పెట్టించేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆపగలిగిన వాడు ఎవడో లేడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కానీ నీ వేరు ఎక్కడ ఉండాలా? యేసు క్రీస్తులో ఉండాలా. నీ వేరు ఎక్కడ ఉండాలా? సంఘములో ఉండాలి. నీ వేరు ఎక్కడ ఉండాలా? దేవునితో గట్టిగా అంటగట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మొద్దులకు నీళ్లు కాదు దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని పోసాడు. చిగిర్చడానికి రక్తాన్ని పోసాడు. అయినా కానీ ఈ రక్తానికి విలువనివ్వడం లేదు. ఈ ఆఖరి దినాల్లో దేవుని బిడ్డలారా, ఇంకా సమయం ఉందనుకుంటున్నారు. ఇంకా అది జక్క పెట్టాలి, ఇంకేది నీ ఆత్మకు నీ రక్షణ, నీవు రక్షించుకోవాలన్న తపన, దాహం నీకు లేకుండా పోయింది. దేవుడిచ్చి వచ్చాడు నిజమే. ప్రవక్తల ప్రవచనం రీతిగా మరియా ఎంతో గొప్ప త్యాగం దేవుని బిడ్డలారా, అవునా కాదా? లక్షల మంది ప్రజల మధ్యలోకి నిలబెట్టి మరియకు దేవుడు గర్భం ఇస్తున్నాడని చెప్పలే. మరియా ఒక ఇంటిలో ఉంటే ఇంటిలోకి వెళ్ళి దేవుని దూత చెప్పింది. ఆ దూతకి మరియకు తప్ప ఎవరికీ తెలియదు. నిజానికి ఆ గర్భము ఏ రీతిగా మరియకు కలిగిందనేది. అంత గొప్ప శ్రమలలో కూడా నిలబడి నాలో నుండి రక్షకుడు బయటకు రావాలని, ఏది జరిగినా పర్వాలేదు, ఖచ్చితంగా నాలో నుండి ఆ దావీదు నీతి చిగురు బయటకు రావాలని ఎంత కష్టమైన పడింది దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో నుండి దావీదు నీతి చిగురు బయటకు రావాలని ఆశ ఉందా అసలు? చెప్పండి. ఆ యూదా గోత్రపు సింహమైన ఆ గొప్ప దేవుడు ఇదిగో రెండవ రాకల్లో మరలా రాబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? నేను ఏ రీతిగా ఈ జయించానో అన్నిటిని జయించి నా తండ్రితో కూడా ఏ రీతిగా సింహాసనమందు ఆసీనుడయ్యానో, ఇదిగో జయించిన వానికి ఈ సింహాసనం, నా సింహాసనం నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఏ మనుషుడి అధికారం, ఎంత గొప్ప అధికారమైన, ఎంత గొప్ప వాడికి ఎన్ని చూడండి అధికారాలు ఉన్నా కానీ వాడు చేయలేడు. ఈ భూమి మీద ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా చేయలేడు. కానీ దేవాతి దేవుడు తన సింహాసనమును మనకిస్తానని
జయించిన వాడికి నా సింహాసనం ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, జయించాలన్న ఆశ మనలో లేదు దేవుని బిడ్డలారా. దావీదు నీతి చిగురు పెట్టాలని ఆశ ఉంది, కానీ వేరులు మాత్రం యేసుక్రీస్తులో లోతుగా నాటబడాలని లేదు, సంఘములో లోతుగా నాటబడాలని లేదు. నేను ఎండిన మొద్దుగానే ఉన్నానండి, నాకు అసలు చిగురించే అనుభవమే నా జీవితంలో లేదండి అంటే, నీ వేర్లు యేసుక్రీస్తులో కాకుండా ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్తే ఎక్కడ ఫలిస్తావు నువ్వు, ఎక్కడ చిగురు పెడతావు నువ్వు? నాకు ఇది కలగట్లేదు అది కలగట్లేదు అంటారు దేవుని బిడ్డలారా. మీరు అందరు కదా, నేనే ఎగ్జాంపుల్గా తీసి నాకు ఏదన్నా కలగట్లేదని అంటే నా జీవితంలో ఏమి లేదో అది చూడాలి నేను, అవునా? ఆయన ఖచ్చితంగా నీతి న్యాయములు జరిగించే దేవుడే. ఎవరు ఎలాంటి పనులు చేస్తారో, ఎవరు ఎలాంటి వితుతారో అలాంటివే కోసేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు నేటి దినాన్ని ఏదన్నా అనుభవిస్తున్నామంటే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ఆయనైతే న్యాయవంతుడే. మనమే ఎక్కడో తప్పు చేసాం తప్ప ఆయనలో మాత్రం ఎక్కడా న్యాయం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటివి చెప్తారు. ఎవరు ప్రార్థన చేసినా దావీదు అనే నీతి చిగురే చెయ్యాలా, ఏ మనుషుడు చేయడు. నేను ప్రార్థన చేసినా మరొక్కరు చేసినా ఆ దావీదు నీతి చిగురే నిన్ను మొలిపించాలి, నీకు ఒక చిగురించే అనుభవాన్ని దేవుడే ఇవ్వాలా. చిగురించే అనుభవం ఉండాలంటే దేవుని బిడ్డలారా, ఒక మొక్క నాటబడితేనే ఎవడన్నా తీసుకెళ్ళి నీళ్ళు పోస్తాడు, అవునా కదా? మేము వేర్లతో సహా కొట్టబడతాం, మాకు వేర్లు అక్కర్లేదు, మాకు మొదలక్కర్లే, వేర్లక్కర్లే, మొద్దుగా ఉంటాం, మాకే చిగురించాలంటే జరిగే పనేనా చెప్పండి? కొంతకాలమే ఉంటుంది, వేర్లు ఊడిపోయి పైన ఊడిపోయి ఆ మొద్దు కొంతకాలం పొయ్యిలో పెట్టదని తప్ప దేనికి పనికిరాదు. అది కొంతకాలమే ఉంటుంది, పచ్చిదనం కొంతకాలమే ఉంటుంది దాంట్లో. ఆ పచ్చిదనాన్ని బట్టి నేనేదో జిగురు పెడతాను, నేనేదో మా వృక్షాన్ని అవుతానంటే అది అసాధ్యం. అది యేసుక్రీస్తులోనే నీ వేర్లు అనేటి యేసుక్రీస్తులో ఉంటేనే, సంఘములో ఉంటేనే దేవుని బిడ్డలారా దానికి విలువ, దానికి చిగుర్చే అనుభవం. ఇంకా ఏం చేసినా కానీ దేవుని బిడ్డలారా మనం ఏ రీతిగా కూడా చిగుర్చే అనుభవం మన జీవితంలోనికి రానే రాదు. ఆయన యెషయి మొద్దు నుండి చిగురు పెట్టును, అది వేరట లోతుగా నాటబడాలి, అంకురం ఎదిగి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దానాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, కానీ మన అడుగులు మాత్రం లేవు. అసలు ముందుకనేది వెళ్తేనే కదా కార్యం అనేది జరుగుతుంది, అవునా కాదా? ఇజ్రాయేల్ ప్రజలు అక్కడే ఉండి అమాంతంగా మా పర్వతం ఇలాగెత్తి వాగ్దాన దేశంలో అలా పెట్టంటే జరుగుతుందా? లేచి నడవండి అని చెప్పాడు దేవుడు. లేచి నడవండి, విశ్వాసంలో సాగిపోవాలా, దావీదు నీతి చిగురిని కలిగి ఉండాలా, ఎదిగే అనుభవం, ఫలించే అనుభవం, ఆకులు వచ్చే అనుభవం, పువ్వులు పూసే అనుభవం, కాయలు వచ్చే అనుభవం, ఫలించే అనుభవంలోనికి రావాలా దేవుని బిడ్డలారా. కదలని బండలాగుండి బండ చిగుర్చాలా, బండ ఆకులు రావాలా, బండకే పువ్వులు రావాలా, బండకే కాయలు కావాలంటే ఎలాగవుతుంది? కాదు. సముద్రం దగ్గరికి వచ్చి కూడా ప్రార్థన మొదలెట్టేశారట వాళ్ళు. ఎందుకు మొర పెడుతున్నావు మోషే? సాగిపోండి అన్నాడు. సాగిపోతున్నా, అడిగేస్తున్న కొలది దారి వస్తుంది. నువ్వు అడిగేయకుండా, విశ్వాసంలో నడవకుండా, యేసు ప్రభుతో అంటగట్టకుండా మన జీవితంలో ఏమీ జరగదు దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తుని, ఆయన దేవుడని, రెండవ రాకడలో రాబోతున్నాడని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించు. నేడని సమయం ఉంటుండగానే ఈ దావీదనే నీతి చిగురుని కలిగి ఉండు. ఈ నీతి చిగురు మాత్రమే దేవుని బిడ్డలారా నీతి న్యాయాన్ని అనుసరించే దేవుడు, వివేకం కలిగి మన జీవితంలో న్యాయమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నీతి చిగురు మాత్రమే మన జీవితంలో న్యాయం చేస్తాడు. ఈ నీతి చిగురుని మాత్రమే మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ నీతి చిగురు మాత్రమే ఈ ఎండిన అనుభవాలకి చిగుర్చి పెట్టే అనుభవాన్ని ఇవ్వగలడు. చిగురించడమే కాదు,
నీవు చిగురించే అనుభవం ఈ దినాన పొందుకున్న ఒక దినాన దేవుని బిడ్డలారా, నీ కొమ్మలు విస్తరిస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు పూస్తాయి, కాయలు వచ్చి ఫలాలు ఫలించే మంచి మహిమ కలిగిన అనుభవాన్ని ప్రభువు నేడు మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రతి ఎండిన పరిస్థితిలోనికి, ప్రతి ఎండిన అనుభవాల్లోనికి దావీదు నీతి చిగురు దేవుడు మొలిపించబోతున్నాడు. అది నేడే మొలిపించబోతున్నాడు. నేడే నూతనంగా చిగురు పెట్టబోతున్నావు. నీవు నేడే చిగుర్చబోతున్నావు. నేడే నీకు నీ కొమ్మలు విశాలపరచబడబోతున్నాయి. మన సంఘం యొక్క పరిచర్య యొక్క, మన కుటుంబాల యొక్క, మన బిడ్డల యొక్క అనుభవాలు నూతనంగా చిగురు పెట్టబోతున్నాయి. దేవుని బిడ్డలారా, నూతనంగా చిగుర్చబోతున్నాయి. ఎదిగి ఫలించే అనుభవం అతి తక్కువ కాలంలోనే, ఎక్కువ కాలం కాదు. దేవుడు చిగుర్చే అనుభవాన్ని ఇస్తే అది ఎదురు చూసేంతగా ఉండదు, కానీ అతి తక్కువ కాలంలోనే కొమ్మలు విస్తరించడం, పువ్వులు పూయడం, కాయలు కాయడం, పళ్ళు చేతికి వచ్చే అనుభవాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో ఇది జరగలేదే, అది జరగలేదే, ఇలా జరిగిందే అని నీవు నిరుత్సాహపడకు. నీ నిరాశకు ఆశ అనే చిగురు దేవుడి దినాన నీకు ఇస్తున్నాడు. ఖచ్చితంగా చిగురుస్తావు నీవు. నేడు నేను ప్రభువా నీతోనే అంట గట్టిపడి ఉంటాను, నా వేర్లు నీలో లోతుగా నాటబడి ఉండాలయ్యా. ఎండిన మొద్దులోగా అనేకులకు నేను కనబడుతున్నానేమో, కానీ దావీదు నీతి చిగురుగా నాలో నిండు నీవు ఫలించాలి అని ఎంతమంది మీ దినాన్ని అడగబోతున్నామో, మన జీవితాలన్నీ చిగుర్చబోతున్నాయి. మన జీవితాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. మన జీవితాలన్నీ కూడా ఎదిగి నూతన అనుభవాల్లోనికి రాబోతున్నాయి. అట్టి అనుభవం ఎంతమందికి కావాలని ఆశపడుతున్నారు? మోకరించి దేవుని వైపు చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంతమందికి దేవుని నీతి చిగురించాలని ఆశగా ఉంది? ఎంతమందికి ఇలా చిగుర్చాలి, నేను నా కొమ్మలు విస్తరించాలి, పువ్వులు పూసే అనుభవం, కాయలు కాసే అనుభవం, ఫలించే అనుభవం కావాలని ఎంతమందికి ఆశ ఉంది? ప్రభువా, నా జీవితం అనేకులకు వింతగా ఉన్నదయ్యా. అవునయ్యా, నేను అనేక మార్లు నేను ఒక మనిషిగా నేను చూశాను, కానీ నీలో మహిమ ఉన్నదయ్యా, నీలో మహిమ ఉన్నది. నీవొక్కడివే అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, నీవొక్కడివే గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడవు, నీవొక్కడివే శక్తి కలిగిన కార్యములు చేయగలిగిన దేవుడు. దావీదు నీతి చిగురా, మా అంచనాలకు మించిన దైవమా, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, యేసయ్యా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. అందరము కూడా అనేకులకు అవమానకరంగా చీకటిలో పడి ఉన్న బ్రతుకుగా నీదుందేమో, శత్రువులు చుట్టుముట్టారేమో,
కొమ్మలు, నీ ఆకులు, పువ్వులు, కాయలు అన్ని నరికివేయబడిన అనుభవంలో ఉన్నావా? ఇదిగో దేవుడు నిన్ను మరలా చిగుర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు మరలా చిగురు పెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చిగురిచే అనుభవాన్ని నాకు ఇవ్వయ్యా అని వేడుకో. ఆకువాడగా ఆత్మబలములు ఆనందముతో ఫలించగా, ఆకువాడగా ఆత్మబలములు ఆనందముతో ఫలించగా, జీవజలముల ఊటయైనా నీ ఊరనను నాటితివా. జీవజలముల ఊటయైనా నీ ఊరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. 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 మహోన్నతుడా 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 మహోన్నతుడా. రిమాషి అందలరా బాబా 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 మహోన్నతుడా ఓరి అందలరా బాబా 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 ఓరి కరబలరా సియతలరా బాబా 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 బాబా. నీ కృపలో నేను నివసించుట ప్రతి నరకబడిన అనుభవము యేసు నామములో చిగురించును గాక, చిగురించును గాక, చిగురు పెట్టును గాక. నూతన అనుభవాలు కలుగును గాక, నూతన కార్యాలు జరుగును గాక. రిమాషియతలరా బాబా 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 ఓరి కర బాబా 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 ఓరి దలరా బాబా 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 లర సికర బందలరా బాబా 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 శరర బలర సియతలరా బాబా 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 రిమలర సికర మందలరా బాబా 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 రీదలర బాబా బలర సియందలరా బాబా బాబా రీషి అందలరా బసికర మందలరా బాబా బాబా బాబా. నీలో లోతుగా నాటబడి అంటగట్టబడి చిగుర్చి ఎదిగి ఫలించడము మా ధన్యత ప్రభువా, మా ధన్యత నాయన. అందరూ కూడా హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నీ హృదయమంతా ప్రభు సన్నిధానంలో కుమ్మరించు. నీ ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థన చేయి. అవునయ్యా, నరకబడిన అనుభవాలయ్యా, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు నరకబడ్డ అనుభవాలు, ఎండిన మొద్దు వంటి అనుభవాలయ్యా, చీకటి అనుభవాలు, విడవబడిన అనుభవాలు, ఒంటరి అనుభవాలు, కన్నీటి అనుభవాలయ్యా, తృణీకరించిన అనుభవాలు, అవమానకరమైన అనుభవాలయ్యా. కనికరించండి తండ్రి, కనికరించండి అయ్యా, కనికరించండి, కనికరించండి, కనికరించండి అయ్యా.
నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, కనికరపడండి అయ్యా. నీలోనే ఆశీర్వాదమయ్యా, నీలోనే మేము ఫలించగలం, నీలోనే చిగుర్చగలమయ్యా. అయ్యా మా ఆలోచనలు కాదయ్యా, మా అంచనాలు కాదయ్యా, నీ నిర్ణయమే, నీ చిత్తమే, నీ కార్యమే, నీ న్యాయమే అయ్యా. నీ నీతి కలిగిన న్యాయమును మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాం. సంఘ పరిస్థితులు నీకు తెలుసు, కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు, మా వ్యక్తిగత పరిస్థితులు నీకు తెలుసు ప్రభు. ఎండిన అనుభవాలన్నిటిలో నాయన నూతనమైన దావీదు నీతి చిగురు పెట్టించగలిగిన దేవుడవైన నీ వైపు చూస్తున్నామయ్యా. ఇప్పుడే నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిగురు పెట్టునుగాక. చిగుర్చే అనుభవమునైనా సంఘానికి, పరిచర్యకు, నాకు, నా బిడ్డలకు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నూతనంగా చిగురు పెట్టుదురుగాక, నూతనంగా చిగురు పెట్టుదురుగాక. ప్రతి అవమానం, నింద కొట్టివేయబడునుగాక. నూతన అనుభవాలు, నూతన కార్యాలు, నీతి న్యాయములు నీవే జరిగించావు. మేము పొందుకుంటున్నామయ్యా, మేము పొందుకుంటున్నామయ్యా, మేము పొందుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్. వందనాలు తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా, ప్రతి ఒక్కరిని తాకండి. చికిత్స అనుభవమునైనా నూతన కార్యాలు, నీతి న్యాయములు ప్రతి కుటుంబంలో యేసునామములో జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక. ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకొనే నీ ఆశీర్వాదాల చేత నింపబడే ఇక్కడ నుండి వెళ్ళాల. అట్టి కార్యాలు జరిగించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమను అందుకోమని యేసే నామమున నడుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్.